వీడియోలో ఎడిటింగ్ కంటే ముందు నేను ఈ వీడియోలో కొన్ని ట్రిక్ అయితే చెప్తాను, చాలా యూస్ అవుతుంది మీకు. కొన్ని స్టైల్స్ అయితే చెప్తాను, కొంచెం బేసిక్ స్టైల్ చాలా బాగుంటుంది. ఫస్ట్ డెమో చూద్దాం, తర్వాత మాట్లాడదాం. వీడియో అయితే చూస్తున్నాడు కదా, ఇందులో నేనైతే మీకు చెప్పాను కదా 2 ప్రాజెక్ట్ ఇచ్చాను. మీకు చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది. ఒకసారి ఇన్స్టాగ్రామ్లో చూడండి, చాలా బాగా నచ్చవచ్చు మీకు. నేను కానీ ఇన్స్టాగ్రామ్లో ఒకటే పెట్టాను. ఓకే, మీరు కావాలంటే ఫుల్ ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేస్తారు కదా, దాంట్లో మీరు యూజ్ చేసుకోవచ్చు. కానీ దానికంటే ముందు ఒకటి వినండి, తర్వాత మీరు చేసుకోవచ్చు. ఇందులో మీకు 2-3 ఐడియాస్ ఇస్తాను. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ 2 ప్రాజెక్ట్ ఇచ్చాను, దానికంటే తర్వాత నేను ఇంకా 2-3 ఐడియాస్ అయితే ఇస్తాను. మీకు చాలా యూస్ అవుతుంది. ఐడియాస్ అయితే మీకు వేరే స్టైల్లో చేయడానికే బాగుంటుంది. అంటే నేను చేయలేదు, మీకు ఐడియాస్ ఇస్తానని చేయలేదు మీకు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే మీకు చెప్పాను కదా, ప్రాజెక్ట్లో 2 ప్రాజెక్ట్ ఇచ్చాను. ఇక్కడ చూడండి, ఈ 2 ప్రాజెక్ట్ XML యూజ్ చేసినా కూడా నో ప్రాబ్లం. XML యూజ్ చేసుకోవచ్చు, ప్రీసెట్ యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తాను. ఫుల్ ప్రాజెక్ట్లో అయితే ఒకటే ఫోటో ఉంటుంది. ఓకే, ఈ ఫుల్ ప్రాజెక్ట్లో అయితే చాలా ఐడియాస్ ఉన్నాయి. ఈ చాలా ఐడియాస్లో నేను బేసిక్గా ఒక 2 ఐడియాస్ అయితే చెప్తాను. అంటే వేరే స్టైల్లో చేద్దామని అనుకుంటే చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఓకేనా, ఒకటైతే షేక్ ఎఫెక్ట్లో ఉంటుంది. షేక్ ఎఫెక్ట్లో ఏం లేదు, ఈ సాంగ్ ఆల్రెడీ 2 లైన్స్గా అయితే ఉంటుంది. ఈ 2 లైన్స్ దగ్గర బీట్ మార్క్ పెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఇలా పెట్టిన తర్వాత దీనికి మీరు కరెక్ట్గా దీని కిందనే మీరు ఫొటోస్ యాడ్ చేసి ఒక షేక్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. షేక్ ఎఫెక్ట్ లేదు కదా అని అనుకోవచ్చు మీరు. షేక్ ఎఫెక్ట్ పెద్ద అవసరం కూడా లేదు. కీ యానిమేషన్ చేసుకోండి. స్క్రోలింగ్ కీ యానిమేషన్ చాలా సూపర్గా ఉంటుంది. నేను ఎగ్జాంపుల్గా ఒకటి చూపిస్తాను, మీకు ఐడియా అయితే ఉంటుంది. ఎగ్జాంపుల్గా ఒక ఫోటో ఉంది, ఒక ఫోటో తీసుకున్నా. ఈ ఫోటో సెలెక్ట్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఫస్ట్ టైల్స్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసిన. ఓకే, టైల్స్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసిన తర్వాత మోషన్ బ్లర్ యాడ్ చేసుకోండి. ఓకే, దాని తర్వాత దీనికి మీరు ఏం లేదు, కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోవచ్చు. స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్. ఇలా కీ ఫ్రేమ్ యాడ్ చేసి ఎండింగ్లో మళ్ళీ కొంచెం ఇలాగైతే స్క్రోలింగ్ చేసుకోవచ్చు. అయితే ఏమవుతుందంటే ఇలాగైతే స్క్రోలింగ్ అవుతూ ఉంటుంది. పైన అయితే లిరిక్స్ అయితే వస్తూ ఉంటుంది. లిరికల్ కింద ఫోటో పెట్టండి, చాలా బాగుంటుంది. ఇంకో స్టైల్ ఏంటంటే అదే సేమ్ దానిలాగానే పెట్టి, ఇప్పుడు ఇలాగైతే ఉంది, ఒక 2 షేప్ తీసుకోండి. ఫస్ట్ ఒకటి తీసుకోండి. ఓకే, దీనైతే బ్లాక్ కలర్ పెట్టుకోండి. ఓకే, దీనైతే కొంచెం రొటేట్ చేయండి. ఓకే, ఇలాగైతే పెట్టుకోండి. దీన్నే డూప్లికేట్ చేయండి, ఇలా పెట్టుకోండి. ఓకే, పైన లిరిక్స్ కింద లిరిక్స్ పెట్టుకుంటే ఇది కూడా ఒక మంచి స్టైల్ అయితే ఉంటుంది. ఇంకోటి, మీరు పైన లిరిక్స్ కింద లిరిక్స్ పెట్టకుండా నో ప్రాబ్లం, పైన ఒక బ్లాక్ కలర్ ఇదే ఫోటోని బ్లాక్ అండ్ వైట్లో పెట్టండి, కింద బ్లాక్ అండ్ వైట్లో పెట్టండి. చాలా మంచి స్టైల్ అయితే ఉంటుంది ఇందులో. ఇదైతే ఒక బేసిక్స్ అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. లేదు మేము ఇదే యూజ్ చేద్దామని అనుకుంటే ఇందులో ఫోటో రీప్లేస్ పెడతారా, లేకపోతే ఈ ఫోటోకు ఉన్న ఎఫెక్ట్ పెట్టి మీ యొక్క ఫోటోకి యూజ్ చేస్తారనేది మీ ఐడియా అది. ఓకేనా. ఓకే, ఇంకోటి, ఇప్పుడు నేను ఇంకో ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఈ ప్రాజెక్ట్లో అయితే చాలా సూపర్గా అయితే ఉంటుంది. చాలా సూపర్ అంటే ఇందులో 3 లేయర్గా అయితే యూజ్ చేసుకోవచ్చు. 3 లేయర్స్ అంటే ఎగ్జాంపుల్గా చూపిస్తాను, ఒక్క నిమిషం. ఈ ఫోటో ఉంది, ఈ ఫోటోని ఇక్కడైతే పెట్టాను, దీన్నే డూప్లికేట్ చేసిన. ఇక్కడ పెట్టాను, దీన్నే డూప్లికేట్ చేసిన, ఇక్కడ పెట్టాను. ఈ మధ్యలో అనేది ఒక బార్డర్ అండ్ షాడో అయితే యాడ్ చేసుకోండి, బాగుంటుంది. బార్డర్ కూడా వైట్ కలర్ పెట్టుకోండి. ఇక్కడ ఒక లిరిక్స్, అంటే ఈ ఫోటో దగ్గర ఒక లిరిక్స్, ఈ ఫోటో దగ్గర ఒక లిరిక్స్, ఈ ఫోటో దగ్గర ఒక లిరిక్స్. ఇదైతే చాలా బాగుంటుంది. దీనికి మళ్ళీ మీరు కీ యానిమేషన్ చేసుకుంటే ఇంకా సూపర్ అయితే ఉంటుంది. అదైతే గుర్తుపెట్టుకోండి, కీ యానిమేషన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇంకోటి, మీరైతే ఒక షేప్ తీసుకోండి ఇలా. ఓకే, ఈ షేప్ తీసుకొని దాని కిందనే ఒక ఫోటో యాడ్ చేద్దాం. ఈ ఫోటో, ఈ 2 సెలెక్ట్ చేసి సెంటర్ క్లిక్ చేస్తే ఇలాగైతే అవుతుంది. దీనికి బార్డర్ అండ్ షాడోలోకి వెళ్ళి షాడో ఎనేబుల్ చేసి బ్యాక్ సైడ్లో ఫోటో ఉంది కదా, దాని అయితే ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనకు కలర్ అండ్ లైటింగ్లోకి వెళ్ళి సాచురేషన్ మైనస్ చేసుకోండి. ఇలా బ్లాక్ అండ్ వైట్లో చాలా బాగుంటుంది. దీని సైజ్ అయితే మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా ఇలాగైతే పెట్టుకోండి, ఇంకా సూపర్గా అయితే ఉంటుంది. నేను ఒక ఎఫెక్ట్ అయితే యూజ్ చేస్తాను. ఇవి కొన్ని ప్రాజెక్ట్ అయితే ఉన్నాయి. ఫోటో రీప్లేస్ పెడతారా, లేదు ఇంకా ఏదైనా ట్రై చేద్దామని అనుకుంటే మీరు ట్రై చేసుకోవచ్చు అంతే. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.